ఇది రెండో మాసాన్ని మనల్ని ప్రేమించిన దేవుడు చక్కటి వాగ్దానం మనకిచ్చారు. ఏంటి ఆ వాగ్దానం అంటే దివారాత్రములు అమ్మ నా వైపు చూడాలి. దివారాత్రములు కాపాడుచున్నాడు కాబట్టే ఈరోజు మనము కాపాడబడ్డాం. కీర్తన గ్రంథంలో ఒక మాట రాబడి ఉంటుంది, యెహోవా పట్టణమును కాపాడని ఎడల ఆ పట్టణమును మేలుకొని కావలి వారు మేలుకొని ఉంట వ్యర్థం. దేవుడు కాపాడకపోతే ఎంతమంది మేలుకొని కాపుదలుగా ఉంటే ప్రయోజనం ఏంటి? దేవుడు దివారాత్రములు మనల్ని కాపాడకపోతే మనము కాపాడబడలే. ఇదిగో ఈ మాసంలో దేవుడు చేసినటువంటి కాపుదల, దేవుడు ఇచ్చినటువంటి ఆ భద్రత ఇందాకే మనం సాక్ష్యాల రూపాల్లో తెలుసుకున్నాం. ఏదేమైనప్పటికీ దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుడిచ్చినటువంటి ప్రతి వాగ్దానమును మన పరిచర్యలో దేవుడు నెరవేరుస్తున్నందులకై నేను ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, కాపుదల గురించి గత దినాల్లో మనము చదువుకున్నాం. దేవుడు ఎలాంటి సందర్భాలు ఎలా కాపాడుతాడు అన్నది మనం 2 వారాలుగా ధ్యానం చేశాం. టప్పి మనం చెప్తారా? 2 వారాల్లో దేవుడు ఎలా కాపాడుతాడు మనల్ని? ప్రతి స్థలమందు కాపాడుతాడు, హాని కలగకుండా కాపాడుతాడు, త్రుట్టిల్లకుండా కాపాడుతాడు, యేసు నామములో కాపాడుతాడు, కృపా సత్యములతో కాపాడుతాడు, దేవుని శక్తితో కాపాడుతాడు. దేవుడు ఈ కార్యాలన్నిటిని కూడా మన పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎలా కాపాడుతాడో మనం ధ్యానం చేస్తాం. ఎవరిని కాపాడుతాడో ఈ 2 వారాలు మనం తెలుసుకుందాం. నెలలో 4 వారాలు, 2 వారాలేమో ఎలా కాపాడుతాడో దేవుడు వివరించారు. ఈ 2 వారాలలో ఎవరిని కాపాడుతాడు అన్నది కూడా మనం ధ్యానం చేద్దాం. ప్రియమైన వాళ్ళరా, మరోసారి మీకు చెప్తున్నాను, కాపుదల లేని కాలంలో మనం బ్రతుకుతున్నాం. నిజమేనా? లేదండి, మేము ప్రైవేట్గా 10 మందిని సెక్యూరిటీ పెట్టుకున్నాం, లేకపోతే సీసీ కెమెరాలు పెట్టుకున్నాం అని అంటారా? కాపుదల లేని కాలంలో మనం బ్రతుకుతున్నాం. చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కాజీపేట ప్రాంతంలో నేను టౌన్లో ఉన్నప్పుడు 2 భార్య భర్తలు బైక్ మీద వెళ్తున్నారు. వాళ్ళు కొద్దోళ్ళు మాట్లాడుకుంటూ వెళ్తున్నారండి బైక్లో. 2 బైక్లో వెళ్తుంటే ఉన్నంతసేపు ఉండి ఆ చెట్టుని ఎవరు కొట్టలేదు, అదేమి గాలిదోలి ఇరికి కింద పడలేదు. పోనీ ఎండిపోయినటువంటి మొక్క అనుకుందామంటే అది కూడా కాదు. ఉన్న పళ్ళగా చెట్టు కొమ్మ ఇరిగి ఆ వ్యక్తి మీద పడింది. భార్య భర్తలకి బైక్లో ఎంత దూరం ఉంటుందండి? 20 భార్య భర్తలకి ఎంత గ్యాప్ ఉంటుంది? ఆ చెట్టు కొమ్మ ఇరిగి ఆ వ్యక్తి మీద పడింది, అక్కడికక్కడికే చనిపోయాడు. ఆ భార్య చూస్తూ ఉండగానే 20 తలలకి ఎంత గ్యాప్ ఉంటుందండి? కానీ భర్త మీదనే పడింది. భార్య చూస్తుండగానే ఆ భర్త ప్రాణాలు కోల్పోయాడు. ఎంత దారుణమైన స్థితిలో మనం ఉన్నామో ఒకసారి ఆలోచించేయాలి. ఈ వీడియో చూశాను. ఒక అక్కగారు తన చెల్లి పెళ్ళిలో సంతోషంగా డ్యాన్స్ చేస్తూ అక్కడికక్కడికి కుప్పగూలిపోయింది. డ్యాన్స్ చేస్తుండగానే కుప్పగూలిపోయింది. ఇక్కడ చెప్పుకుంటూ వెళితే చాలా 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 చిన్న పిల్లలు అంటండి స్కూల్లో పాఠాలు వింటూ చనిపోతున్నారు. చిన్న పిల్లలు. హార్ట్ అటాక్ అంటే ఏదో పెద్దవాళ్ళకో, ఒత్తిడి ఉన్న వాళ్ళకో, ఆలోచనలు ఎక్కువ ఉన్న వాళ్ళకో వస్తున్నాయంటే అది వేరే విషయం. చదువుకుంటే చిన్న పిల్లాడికి హార్ట్ అటాక్ ఏంటండి? స్కూల్లో పాట వింటున్నప్పుడే పడిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే, మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాము అంటే కాపుదల లేని కాలంలో ఉన్నాం. ఎందుకని ఈ ప్రజలందరూ అనవసరంగా చనిపోతున్నారు అంటే సమయం లేదు. వస్తానన్న దేవుడు తప్పకుండా వస్తాడు. వస్తానన్న దేవుడు రాక మానడు, తప్పకుండా వస్తాడు. ఆయన వస్తే ఈ ప్రజలందరూ ఎక్కడ ఆయన కొరకు సిద్ధపరచబడతారో అన్నటువంటి ఉద్దేశము చేత సాతానుడు గర్జించు సింహం వలె ఎవరిని మిరింగుతున్నా అని తొంగి చూస్తున్నాడు. ఒక్కొక్కరిని అనవసరంగా తీసుకొని పోతున్నాడు. ఒక మనిషికి మరణం ఎందుకు వస్తుందంటే ఏదో వ్యాధి, రోగమా, యాక్సిడెంటా ఏదైనా అనుకుంటే ఏది కాదు, ఉన్న పళ్ళగానే ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనల్ని మన పరిచర్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటంటే దివారాత్రములు నేను మిమ్మల్ని కాపాడేదను. రాలేదు ఎవరి దగ్గర? దివారాత్రములు నేను మిమ్మల్ని
కాపాడేదను. దేవుడు మరోసారి మనందరినీ కాపాడినందులకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని కాపాడతాడు? ఇంగ్లీష్లో చెప్తాను, తప్పులుంటే క్షమించండి. హూ ఈజ్ మ్యాన్ ప్రొటెక్షన్, అంతేనాక? ఎవరిని కాపాడతాడు దేవుడు? ఏ మనిషిని కాపాడతాడు? డబ్బున్నవాడిని కాపాడతాడా? ఐశ్వర్యం ఉన్నవాడిని కాపాడతాడా? అధికారంలో ఉన్నవాడిని కాపాడతాడా? చందాలతో ఉన్నవాడిని కాపాడతాడా? ఎవరిని కాపాడతాడు దేవుడు? ఆ మాట చదువుదాం. కీర్తన గ్రంథము 97వ అధ్యాయము 10వ వాక్యం. కాపాడబడాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. 100 ఏళ్ళు బ్రతికి క్షేమంగా సజీవంగా ఉండాలని ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. మరి దేవుడు ఎవరిని కాపాడుతాడు? 97వ అధ్యాయం 10వ వాక్యం. యెహోవాను ప్రేమించు వారులారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. ఎవరిని కాపాడుతున్నాడు దేవుడు అంటే తన భక్తుల ప్రాణమును కాపాడుతాడు. దేవుడు ఎవరిని కాపాడుతాడు అంటే తన యందు భక్తి కలిగిన వారిని దేవుడు కాపాడుచున్నాడు. భక్తి అంటే ఏంటో కూడా మనకు తెలిసి ఉండాలి. భక్తి అంటే ఏంటి మా? భక్తి అంటే ఏంటి? వారం వారం చర్చికి వెళ్ళడం భక్తినా? లేదా బైబిల్ పట్టుకొని వెళ్ళడం భక్తినా? ఎన్నో సంవత్సరాలుగా మేము క్రైస్తవులమండి అని చెప్పుకున్నంత మాత్రాన భక్తినా? ఉపవాస ప్రార్థనలో పాల్పంపులు పొందుతున్నానని చెప్పినంత మాత్రాన భక్తినా? సంఘ సహవాసంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యక్రమంలో నేను పాల్పంపులు పొందుతున్నానని చెప్పుకోవడం భక్తినా? సేవకులకి సహకారంగా ఉంటున్నాను అని చెప్పుకోవడం భక్తినా? భక్తి అంటే ఏంటి? భక్తి అంటే ఏంటి? యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 27వ వచనం రాయబడి ఉన్నటువంటి మాట చదువుదాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చాలా మాటలు ఉన్నాయి. కానీ నేను ఒకటే మాట మీకు చెప్తాను. ఏంటంటే ఇహలోక మాలిన్యం అంటకుండా తనను తాను కాపాడుకొనుటయే పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, వెధవరాళ్లను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తన్ను తాను కాపాడుకొనుటయే భక్తి. ఇహలోక మాలిన్యం అంటకుండా ఎవరైతే తను తాను కాపాడుకుంటారో దీని భక్తి అంటారు. భక్తి పరులు ఎవరు అంటే ఇహలోక మాలిన్యము వారికి అంటకుండా తను తాను కాపాడుకుంటాయే భక్తి. గత దినాల్లో అక్కగారు ఒక సాక్ష్యం ఇచ్చారు. అన్నా, ఏదో పేరుకు నేను మందిరానికి వచ్చి అందరిలో విశ్వాసులాగా అనిపించుకుంటున్నాను, అందరు కూడా క్రైస్తవులని చెప్పుకుంటున్నారు, నేను కూడా భక్తి పరురాలని నేను కూడా అందరికీ కనపడుతున్నాను. కానీ నాలో కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, నాలో కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏదైనా నచ్చినటువంటి సీరియల్ కానీ సినిమా కానీ వచ్చిందంటే చూపు తిప్పకుండా ఉండలేకపోతున్నాను. ప్రతి దినము దేవుడు హెచ్చరించడం ద్వారా, ప్రతి వారము దేవుడు గద్దించడం ద్వారా నేను వాటి నుండి దూరం చేసుకొని నా భక్తిని నేను కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాను. ఇంచుమించుగా 2 నెలల నుండి నేను వాటి నుండి దూరం అయ్యానని ఒక అక్కగారు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక అక్కగారు చెప్పినటువంటి మాటను బట్టి ఒక సేవకునిగా నేను ఎంతో సంతోషించాను. ఎందుకంటే భక్తి అన్నది ఒక నేర్పిస్తే వచ్చేది కాదు. భక్తి అన్నది ఏదో షాపులో కొనుక్కుంటే వచ్చేది కాదు. భక్తి అన్నది అందరూ చూసి ఇరుగుని చూసి నేర్చుకున్నది కాదు. ఇహలోక మాలిన్యం తనకు అంటకుండా కాపాడుకొనుటయే భక్తి. భక్తి అంటే ఏంటంటే ఇహలోకంలో ఉన్నటువంటి ఏ మలినమైనా కూడా మనకు అంటకుండా మనల్ని మనం కాపాడుకోవడమే, మనల్ని మనం ప్రొటెక్షన్ చేసుకోవడమే భక్తి. హల్లెలూయా. ఇటువంటి భక్తులంట దేవుడు కాపాడుచున్నాడు. యెహోవా తన భక్తుల ప్రాణమును కాపాడుచున్నాడు. భక్తి అంటే ఈ లోకంలో ఏమి జరిగినా, లోకం వేరు మనం వేరు, అంతేనా? చీకటి వేరు వెలుగు వేరు, రెండు ఒకటేనా? చెప్పాలమ్మా. చీకటి వేరు వెలుగు వేరు, ఉదయం వేరు రాత్రి వేరు,
చీకటి వెలుగు రెండు ఎప్పుడు, వెలుగు చీకటి ఎప్పుడు ఒకటి కాదు. ఆత్మీయులు లోకస్తులు ఎన్నడూ కూడా ఒకటి కాదు. విశ్వాసి వేరు, అవిశ్వాసి వేరు, పరిశుద్ధుడు వేరు, పాపి వేరు. ఈ లోక మాలిన్యం మనకు అంటకుండా మనల్ని మనము కాపాడుకోవడమే భక్తి. ఇటువంటి భక్తులను దేవుడు కాపాడుతాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, యోసేపు కాపాడుకున్న సంగతి మనకందరికీ తెలుసు. మాలిన్యం అంటడానికి సమీపించినప్పుడు ఆ మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకున్నటువంటి సందర్భాలు మనకందరికీ తెలుసు. భక్తి ఏంటంటే మనల్ని మనము కాపాడుకోవడమే నిజమైన భక్తి. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తులను నేను మీకు పరిచయం చేస్తాను. మీకు అందరికీ తెలుసు. నేను మరలా దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి మరలా మీకు చెప్తున్నాను. బైబిల్ గ్రంథంలో ఒక దైవజనుని గురించి ఒక స్త్రీ చెప్తున్నటువంటి సాక్ష్యాన్ని నేను చెప్తాను. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 9వ వచనం. బైబిల్ గ్రంథంలో కొంతమంది భక్తుల్ని నేను మీకు తెలియజేస్తున్నాను. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 9వ వాక్యం. షూనేమీరాలు ఒక దైవజనుని గురించి సాక్ష్యం ఇస్తుంది. కాగా ఆమె తన పెనిమిటిని చూచి, మన ఎద్దుకు వచ్చుచూ పోచున్నవారు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుతున్నాను. కావున చాలు ఇక్కడ షూనేమీరాలు ఒక దైవజనుని గురించి సాక్ష్యం ఇస్తుంది. ఆ దైవజనుడు ఎలాంటి వాడు అంటే, మన ఇంటికి వచ్చుచూ పోచున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన వాడు. ఆమేన్, ఆమేన్. మన ఇంటికి వచ్చుచూ పోతున్నటువంటి దైవజనుడు ఎలాంటి దైవజనుడు అంటే భక్తి గల దైవజనుడు. ఈ మధ్యకాలంలో ఒక సేవకుని గురించి నేను విన్నాను. ఆయన డబ్బున్న వాళ్ళ ఇంటికే వెళ్తాడండి, డబ్బులు లేని వాళ్ళ ఇంటికి రారండి అని చెప్తూ ఉంటారు. మరి వారింటికి ఎందుకు వెళ్తున్నారమ్మా అంటే, పోనీ ఏమన్నా ఆత్మీయంగా మాట్లాడుకుంటున్నారంటే కాదు, వాళ్ళు ఏమన్నా మందిరానికి వచ్చేవాళ్ళంటే కాదు, లేదా ఆయనకు సమీపంగా ఉన్న బంధువులు అంటే కాదు. ఎందుకు వెళ్తున్నాడో ఆయనకే తెలియదు. ఎందుకు వెళ్తున్నావు అయ్యనే వాళ్ళు అడిగితే, ఇదిగో వీళ్ళు మాకు తెలిసిన వాళ్ళు, నాకు ముఖపరిచయం కలిగిన వాళ్ళు, వీళ్ళని బట్టి ఇతరులని మార్చుకుందామని వెళ్తుంటాడు. మరి అతని సాక్ష్యం ఎలా ఉంది అంటే, ఆయన సాక్ష్యాన్ని బట్టి అతని సాక్ష్యాన్ని బట్టి ఆ గ్రామంలోని కొన్ని గొడవలు కూడా జరిగాయి. ఇక్కడ షూనేమీరాలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మన ఇంటికి వచ్చు పోతున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన వాడు. ఆమేన్. ఆయన భక్తి ఏంటో ఆమె ఒకసారి పరీక్షించి కూడా చూసిందండి. ఈ దైవజనుని భక్తి ఎలాంటిదో కూడా ఆమె పరీక్షించి చూసింది. ఆయన ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, కొన్ని సంవత్సరాలుగా ఆమె ఇంటిని దర్శిస్తూ ఉన్నాడు. తన భర్త లేనప్పుడు కూడా తన ఇంటికి వెళ్ళి ఆమెను పరామర్శించి ఆమె అవసరాలు కనుక్కొని ఆమె కోసం ప్రార్థన చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. సమాజము ఒక వైపుగా మాట్లాడుతూ ఉంది, సమాజం వేలెత్తి చూపుతూ ఉంది. దైవజనుడైతే ఆమె ఇంటికి వెళ్ళడం ఎందుకు, దైవజనుడైతే భర్త లేనప్పుడు ఆమె ఇంటికి వెళ్ళడం ఎందుకు అని సమాజం వేలెత్తి చూపుతూ ఉంది. కానీ ఆ దైవజనుడు ఎందుకో తెలియదు. ఆ సహోదరి దైవజనుని ప్రేమించి ఇంటికి పిలిచి ప్రార్థన చేయించుకొని ఆమె తనకున్నటువంటి ఆమె అవసరతలు దైవజనుడికి చెప్పేది. చివరికి దైవజనుడు తనతో కూడినటువంటి శిష్యుడు ఇద్దరు వెళ్ళి అడిగారు, అమ్మా, ఒక సేవకునిగా మమ్మల్ని ఇంతగా ప్రేమిస్తున్నావు, ఒక సేవకునిగా మమ్మల్ని ఇంతగా గౌరవిస్తున్నావు, దేవుడు నీకేమన్నా ఇవ్వాలా, నీకేమన్నా అవసరతలు ఉన్నాయా, నీకేమన్నా అక్కర్లు ఉన్నాయా, దయచేసి మాకు చెప్తే నీవు మమ్మల్ని ప్రేమించిన ఆ ప్రేమను బట్టి మేము దేవుని బ్రతిమలాడుకొని నీ అవసరతలు తీర్చమని మేము దేవుని వేడుకుంటామని చెప్పినప్పుడు ఆ సహోదరు తల్లిగారు చెప్పినటువంటి మాట ఏంటంటే, అయ్యా, మాకు వివాహమై చాలా రోజులు అయిపోయింది, చాలా సంవత్సరాలు అయిపోయింది, మాకు గర్భఫలం లేదు, చక్కటి గర్భఫలం ఇచ్చేటట్లుగా మీరు మా కొరకు ప్రార్థన చేయండి అని దైవజన్ని వేడుకుందండి. ప్రియమైన వాళ్ళారా, ఎవరైనా సేవకులను లోకము కదా, లోకంలో మనుషులు స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. ఈ సేవకుని ఆమె ఎంతగా ప్రేమించింది, ఎందుకు ప్రేమించిందో కూడా తెలియదు. కేవలం దైవజనుడు, దేవుని శిష్యుడు, దేవుని సేవకుడు అని మాత్రమే ప్రేమించింది. తన ద్వారా ఏదో పొందుకోవాలని, తన ద్వారా ఏదో ఆశించాలని స్వార్థపూర్వకంగా ఆమె ఆలోచించలేదండి. వెంటనే దైవజనుడు ఆమె నిమిత్తమై ప్రార్థన చేశాడు. చక్కటి కుమారుడు పుట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. మరలా ఆ కుమారుడు ఉన్న పాలుగా చనిపోతాడు.
ఆ కుమారుడు ఉన్న పాలుగా చనిపోతాడు. మరలా ఆ మార్గంలో వెళుతున్నటువంటి దైవజనుని పిలిచి బ్రతిమలాడుకుంటుంది, అయ్యా ఒకప్పుడు నాకు అవసరతలు కావాలి అని మీరు అడిగినప్పుడు నాకు గర్భఫలం లేదని చెప్పిన తర్వాత మీరు ప్రార్థన చేసినప్పుడు చక్కటి కుమారుడు నాకు పుట్టాడు. అనుకోకుండానే మరలా ఆ పిల్లోడు చనిపోయాడు. దయచేసి మరోసారి నువ్వు అడగక తలికే నీ సహాయాన్ని నేను కోరుకుంటున్నాను. ఇదిగో నా బిడ్డను బ్రతికించమని మీ సహాయాన్ని కోరుకుంటున్నానని ఆ తల్లిగారు సేవకుల్ని వేడుకున్నారండి. వేడుకున్న తర్వాత ఆ సేవకుడు గదిలోకి వెళ్ళి ఆ బాబుని పడుకోబెట్టినటువంటి గదిలోకి వెళ్ళి ఆ బాబు ఎలాగైతే పడుకొని ఉన్నాడో ఆ బాబు మీద అలాగే తను పడి అతని నిమిత్తమై ప్రార్థన చేశాడు. చనిపోయినటువంటి బిడ్డ మరలా తిరిగి బ్రతికాడు. హల్లెలూయా. ఇవన్నీ చూసినటువంటి దైవజనురాలు ఏమంటుందంటే తన భర్తని పిలిచి, ఏమండి మన ఇంటికి వస్తూ పోతున్నటువంటి దైవజనుడు భక్తి కలిగిన వాడు, దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, ఈ భక్తులనంట దేవుడు కాపాడుతాడు. పేతురు ఒక ఇంటిని దర్శించడానికి వెళ్ళాడండి. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి వారు ఆ పేతురు గారికి భోజనం సిద్ధం చేయడానికి కాస్త ఆలస్యమైంది. ఈ పేతురు ఏం చేయాలి? అప్పుడు కూర్చొని, అమ్మ ఏంటి సంగతులు, పిల్లలు చదువుతున్నారు, మీ అన్న ఏం చేస్తున్నాడు, డబ్బులు ఎంత మిగిలిచ్చారు, ఇప్పుడు ఏమైనా ప్లాట్లు కొన్నారా, ఇంకేమన్నా బంగారు కొన్నారా, ఇంకేమైనా చీరలు కొన్నారా అని అడగలేదండి. అమ్మ భోజనము సిద్ధమవుతుందంటే లేదయ్యా ఒక 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది, దయచేసి కాస్త కూర్చోండి అని చెప్పినప్పుడు ఏదో సోఫాలోనో కుర్చీలోనో పేతురు కూర్చోలేదు. వెంటనే మిద్ది మీదకి ఎక్కి ప్రార్థన చేస్తున్నాడు. ఈ పేతురుని బట్టి ఆ ప్రాంత ప్రజలు అంటున్నారు, ఈ దైవజనుడు భక్తిపరుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, ఇదిగో ఎలీషా వంటి భక్తి మనలో ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు. ఇంకో భక్తిని కూడా నేను చూస్తాను. సుమోయను, లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. ఒక భక్తిపరుడేమో ఎలీషా గారు, రెండవ భక్తిపరుడు లూకా సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. త్వరగా చదవాలి. లూకా సువార్త 2వ అధ్యాయము. సుమోయను ఒక మనుషుడునను, అతడు నీతిమంతుడును. చాలు. ఈ సుమోయను ఎవరు అంటే నీతిమంతుడు, భక్తిపరుడు. ఎక్కడ నివసిస్తున్నాడు ఇతను అంటే యెరూషలేములో కాపురస్తుడు. యెరూషలేములో కాపురస్తున్నటువంటి సుమోయనుకి ఇచ్చినటువంటి సాక్ష్యం. యెరూషలేములో ఉన్నటువంటి సుమోయను నీతిమంతుడు, భక్తిపరుడు. ప్రియమైన వాళ్ళరా, ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 1వ వచనములో కొర్నేలి అనబడే భక్తిపరుడు. ఇతడు ఎక్కడ ఉంటాడయ్య అంటే కైసరులో ఉంటాడు. ఈ కైసరులో ఉన్నటువంటి వ్యక్తి కొర్నేలి. ఈ కొర్నేలి ఎవరు అంటే భక్తిపరుడు. ముగ్గురు భక్తులు పరిచయం చేశాను. ఎవరెవరు? ఫస్ట్ ఎవరమ్మా? ఎలీషా గారు, సుమోయోను గారు, కొర్నేలి. వీళ్ళు భక్తిపరులని వాక్యం సెలవిస్తుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యెహోవా తన భక్తుల ప్రాణముని కాపాడుతాడు. దేవుడు మనల్ని కాపాడాలి అంటే భక్తి మనలో ఉండాలి. ఎలీషాకున్నటువంటి భక్తి, సమూయేలుకున్నటువంటి భక్తి, కొర్నేలుకున్నటువంటి భక్తి మనలో ఉంటే ఈ భక్తులని దేవుడు కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వాళ్ళకు ఆపోజిట్ వర్డ్స్ మీకు చెప్తాను. భక్తిపరులు, దానికి ఆపోజిట్ ఏంటి? భక్తిహీనులు. భక్తిపరులు, భక్తిహీనులు. ఇప్పుడు మనమేమో భక్తిపరుల గురించి మనం తెలుసుకున్నాం. ఎందుకంటే దేవుడు ఎవరిని కాపాడుతాడంటే యెహోవా తన భక్తులను కాపాడుతాడని మనం తెలుసుకున్నాం. మరి భక్తిహీనులకి దేవుడు కాపాడుతాడా? భక్తులనేమో దేవుడు కాపాడుతాడని మాట ఇచ్చాడు. మరి భక్తిహీనుల పరిస్థితి ఏంటి? చదువుదాం ఒకసారి. సామెత గ్రంథం 15:29 ఒక మాట్లాడి ఉంటుంది. భక్తిహీనులకి యెహోవా దూరస్థుడు. సామెత గ్రంథము 15వ అధ్యాయము 29వ వచనం. భక్తిహీనులకు యెహోవా దూరస్థుడు. దేవుడు భక్తిహీనులకు దూరంగా ఉంటాడండి. మనలో భక్తి లేదనుకోండి, మనం భక్తిహీనులుగా ఉన్నామనుకోండి, దేవుడు నాకు తోడుగా ఉండాలి, దేవుడు నన్ను కాపాడాలి, దేవుడు తన కనుదృష్టి నా మీద ఉంచాలి, నేను అనుకున్నదల్లా నెరవేర్చబడాలి, ప్రతి స్థలమందు దేవుడు నన్ను కాపాడాలి అనుకోవడం పొరపాటు.
అనుకోవడం పొరపాటు. భక్తిహీనులకి యెహోవా దూరస్తుడు, ఆయన దూరంగానే ఉంటాడు. ప్రేమ వల్లరా, మన భక్తిపరులమైతే దేవుడు మనల్ని ప్రాణాలను కాపాడుతాడు. భక్తిహీనులమైతే ఆయన మనకు దూరంగా ఉంటాడు. ప్రేమైన వల్లరా, భక్తిహీనుల మార్గం యెహోవాకి హేయము అనే మాట కూడా రాయబడింది. మన భక్తిపరులుగా ఉండాలో భక్తిహీనులుగా ఉండాలో మన చేతుల్లోనే ఉంటుంది. భక్తిగా ఉండాలో భక్తిహీనులుగా ఉండాలో మన చేతుల్లో ఉంటుంది. క్రమక్రమంగా భక్తి ఎదుగుతున్నామా? క్రమక్రమంగా భక్తిలో అభివృద్ధి చెందుతున్నామా? క్రమక్రమంగా ఆత్మీయంగా బలపరచబడుతున్నామా? క్రమక్రమంగా ఉన్నతమైన ఫలాలు ఫలిస్తున్నామా? క్రమక్రమంగా ఆత్మ ఫలాలని పొందుకుంటున్నామా? క్రమక్రమంగా దేవుని ఆత్మచేత నింపబడుతున్నామా? లేకపోతే భక్తిహీనులై భక్తిలో దిగజారిపోతున్నామా? క్రమక్రమంగా కొంతమంది గమనించండి, ఉజ్జీవంగా ఉంటారు. దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత ఉజ్జీవంగా ఉంటారు, గంటల తరబడి ప్రార్థన చేస్తారు. క్రమక్రమంగా ప్రార్థన తక్కువైపోతుంది. పాటలు పాడి ప్రభునామని మహిమపరుస్తారు, క్రమక్రమంగా పాటలు పాడడం కూడా ఆపేస్తారు. ఆత్మీయులతో సహవాసం కలిగి వందనాలు చెప్తూ సంతోషంగా ఉంటారు. క్రమక్రమంగా ఆత్మీయులు కనపడంగానే దాచిపెట్టుకొని తిరుగుతూ ఉంటారు. సేవకుల్ని గౌరవించే వాళ్ళు క్రమక్రమంగా సేవకులకి వందనాలు చెప్పడం కూడా మర్చిపోతారు. ఎందుకని మాట చెప్తున్నానంటే, తనలో ఉన్నటువంటి భక్తిహీనత వారిని దిగజారిపోయేటట్లుగా చేస్తుంది. ప్రియమైన వాళ్ళరా, భక్తిని పెంచుకోవాలో భక్తిని తగ్గించుకోవాలో, భక్తిపరులుగా మారాలో భక్తిహీనులుగా మారాలో మన చేతుల్లోనే ఆధారపడి ఉంటుంది. బైబిల్ గ్రంథంలో భక్తులైన వారు భక్తిహీనులుగా మారిన సందర్భాలు కూడా మనకున్నాయి. సొలొమోను ఎవరండి? సొలొమోను ఎవరు? మహాజ్ఞాని, మంచి భక్తిపరుడు. చివరికి ఏమైపోయాడు? విగ్రహారాధికుడు అయ్యాడు. ఏం నేర్చుకున్నాడు? తన తండ్రి సింహాసనమును స్థిరపరిచిన వాడు, తన తండ్రి దేవుని హృదయానుసారుడు, తన తండ్రి దేవుని యందు విధేయత కలిగిన వాడు. అదేవిధంగా దావీదు తన కుమారుడు సొలొమోనుకి నేర్పించాడు. కనుకనే సొలొమోను ప్రార్థన దేవుడు విని జ్ఞానం మాత్రమే కాకుండా జ్ఞానమును ఐశ్వర్యమును కూడా సొలొమోనుకి ఇచ్చాడు. ఇంతటి మహాజ్ఞాని ఏమైపోయాడు అంటే అజ్ఞానిగా మారిపోయాడు. ఇంతటి భక్తిపరుడు ఏమైపోయాడంటే భక్తిహీనతకి దిగజారిపోయి ఒక విగ్రహార్థికుడు అయిపోయాడు. తన భక్తిహీనత ఏం చేసింది తెలుసా? తన జీవితాన్ని పతనము చేసింది. చివరికి బైబిల్ గ్రంథంలో విశ్వాస వీరుల పట్టికలో జాబితాలో తన పేరు కూడా లేకుండా తుడిచివేశాడు దేవుడు. ఏమైపోయాడు సొలొమోను? ఉన్నారమ్మా? ఏమైపోయారు మీరు ఏమైపోయారు? ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సొలొమోను ఏమైపోయాడంటే భక్తిపరుడు భక్తిహీనుడయ్యాడు. ఒకళ్ళని కాదు, వందలు కాదు, 1200 మందిని చేసుకున్నాడు. ఎంతమందిని చేసుకున్నాడు? 1200 మంది. తన భక్తి ఏమైపోయింది? సరే చేసుకోనిలే, వంశం కావాలనుకున్నాడు, పలుకుబడి కావాలనుకున్నాడు, సంతతి కావాలనుకున్నాడు, పక్కన పెడదాం. దేవుని కూడా విడిచిపెట్టాడే. తన దేవుని కాదని తన భార్యలు చెప్పినట్లుగా విగ్రహార్థికుడు అయిపోయాడు, శాపగ్రస్తునిగా మారిపోయాడు. కారణం ఏంటంటే భక్తిపరుడు భక్తిహీనుడయ్యాడు. చేతులారా తన జీవితాన్ని తనే పాడు చేసుకున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనకు అన్ని ఇచ్చి చూస్తాడు. భక్తిలో ఎదగాలన్నా భక్తిహీనులుగా మారాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. సంసోను ఎవరండి? తన ప్రజలను రక్షించుట కొరకై ప్రతిష్ఠించబడినటువంటి నాజూరు చేయబడినటువంటి వ్యక్తి, దేవుని కొరకు రోషంగా నిలబడాల్సినటువంటి వాడు. లోక ఆశలకు లోక స్నేహానికి లోక ప్రేమలకి ఆకర్షించబడి పతనమైపోయాడు. బైబిల్ గ్రంథంలో చాలామంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, భక్తిపరులు భక్తిహీనులుగా మారాలన్నా భక్తులు భక్తిపరులుగా మారాలన్నా మన చేతుల్లోనే ఉంటుంది. ఈ మధ్యకాలంలో మీకు ఒక మాట చెప్పి నేను ముగిస్తానండి. ఈ మధ్యకాలంలో ఒక మంచి దైవజనుడు, మంచి భక్తిపరుడు, మంచి సాక్ష్యము కలిగినటువంటి దైవజనుడు, అతడు ఏ ప్రాంతంలో అడుగుపెట్టినా కూడా ప్రజలు విస్తారముగా వచ్చి దేవుని వాక్యాన్ని విని బలపరచబడిన వారు. అటువంటి గొప్ప దైవజనుడు
ట్రెండ్ అయిపోయాడు, ఫేమస్ అయిపోయాడు. ఎవరైనా తెలుసునమ్మా? మీరు వచ్చేటప్పుడు పోస్టర్ చూడలేదా? కావాలంటే చూడండి. ఇదిగో ఈ మొట్టమొదటిగా ఉన్న ఆయన క్రీస్తుదాస్ గారు. ట్రెండ్. ఇప్పుడు యూట్యూబ్ చూడలేదు మీరు? యూట్యూబ్లో ట్రెండ్ అయినటువంటి పాట ఏ పాట? కొయ్యండి మా బిన్నె. ఏం పాట? యూట్యూబ్లో ట్రెండ్ అయిన పాట ఏం పాట? పాప మీరు తెలియదు, మీరు మహాభక్తులు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. తెలియదని నేను అనుకుంటున్నా, తెలిసి కూడా చెప్పలేకపోతున్నాం. నాకు తెలియదు, మీకు తెలియదని నేను అనుకుంటున్నా. ఆయన సేవకుడు యూట్యూబ్లో ఇప్పుడు ట్రెండ్, ప్రపంచంలోనే ట్రెండ్ అయిపోయాడు. కోయి కోయిని పాట రాసి, చాలా మంచిది. వాళ్ళ కోయి జాతి భాషలో అతడు పాట రాసుకున్నాడు. ఈ లోకస్తులు ఏం చేశారంటే ఆ పాటని ట్రోల్ చేశారు, ఎగతాళి చేశారు. చేశారు కానీ వాళ్ళ భాషలో ఆయన దేవుని మహిమపరిచాడు. సంతోషం, కాదనట్లేదు. ఈ ట్రెండ్ ఏమైపోయిందంటే అతన్ని ఉన్నతమైన స్థాయికి ఎక్కించింది. ఈ భక్తిపరమైనటువంటి దైవజనుని ఏం చేసిందంటే పొగిడేసింది పైకి. ఇతడు దేవుడి మహాకృప చేత నేను అందరికీ తెలిసిపోయేటట్లుగా ఈ పాట నన్ను పరిచయం చేసిందని దేవుని స్తుతించి మౌనంగా ఉంటే బాగుండేది. ఒక సినిమా హీరో ఫోన్ చేశాడంట, సార్ పాస్టర్ గారు అండి, కోయి పాట రాసింది మీరేనండి? ఎస్ నేనే. అంటే మీ పాటను మా సినిమాలో పెట్టుకోవచ్చా? అమ్మ అర్థమవుతుందా? మీ పాట ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కదా, మీ పాటను అందరూ చూసి సంతోషిస్తున్నారు కదా, మీ పాటను మేము సినిమాలో పెట్టుకోవచ్చా? ఓ రెడీ, పెట్టుకోండి. ఇప్పుడు నేను ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో మాత్రమే పరిచయం అయ్యానేమో, మీరు సినిమాలో పెట్టుకుంటే ప్రపంచవ్యాప్తంగా నేను అందరు తెలిసిపోతాను కదా, పెట్టుకోవచ్చు అన్నాడంట. సినిమాల్లో పెట్టుకున్నాడు. పక్కన పెడదాం. టీవీ వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యా యూట్యూబ్లో మొట్టమొదటిగా ట్రెండ్గా ఉండేది మీరే కదా, మా ప్రోగ్రాంకి ఏమైనా వస్తారా? వస్తానండి, నేను ఎందుకు రాను? నాకు కావాల్సింది లేనిది ప్రజలకు కనిపించడమే, నాకు కావాల్సింది లేని ప్రజలకు నేను కనిపించడమే, నన్ను నేను గొప్ప చేసుకోవడమే. భక్తి సంగతి పక్కన పెడదాం. టీవీలోకి వెళ్ళాడు. బహుశా ఈరోజు రాత్రి వస్తానుకుంటా, అది ప్రోగ్రాం ఈరోజు రాత్రికి వస్తుంది అనుకుంటా. ఆ టీవీలోకి వెళ్ళంగానే కోయిన పాటను ఎంత అపహాస్యంగా పాడుతున్నారు. సినిమా వాళ్ళు మామూలుగా ఉంటారా? ఆయన ఆ షర్ట్లో అడుగు పెట్టడంలోనే ఆ యాంకర్ మామయ్య అనడం, ఇతడు అల్లుడా అనడం, అక్కడ ఉన్నటువంటి ఆడపిల్లలు కేకలేయడం. సేవకుడు తన స్థితి ఏంటి, తన స్టేటస్ ఏంటి, తన గౌరవం ఏంటి, దేవుడు ఇచ్చినటువంటి ఆ అభిషేకం ఏంటి, తనకిచ్చినటువంటి తలాంతి ఏంటి, తను నేర్చుకున్న భక్తి ఏంటి, అల్లరితో కూడిన ఆట పాటలు యెహోవాకి హేయమని ఆయనకి తెలియదా? శరీర సంబంధమైన కార్యాలు దేవునికి విరోధమని ఆయనకి తెలియదా? చివరికి ఏమైపోయాడంటే ఆ షోలో ఒక కమిడియన్ అయిపోయాడు. ఎందుకంటున్నానంటే ఈ మాట, చాలామంది ఇప్పటికే కొంతమంది సేవకులు ఆయన కోస్తున్నారు, కోయి అని. రెండు భక్తిపరుడివేనా? అసలు నువ్వు సేవకునివేనా? దేవుని మహిమపరచడానికి పాట రాశావు, సంతోషం. నీ పాట ద్వారా దేవుని నామం మహిమపరచబడాలి, కానీ లోకస్తులకి ఆనందాన్ని కలిగించే విధంగా ఉండకూడదు. నువ్వు ఎలా సినిమా పాటలు పెట్టుకోమని ఎలా పర్మిషన్ ఇచ్చావు? టీవీ షోలకి వెళ్ళమని నువ్వు ఎలా వెళ్ళగలుగుతున్నావు? కొంతమంది సేవకులు ఇప్పుడు కోస్తున్నారు. ఎవరిని కోస్తున్నారు? కోడిని కోస్తూ ఉన్నారు. ప్రియమైన వాళ్ళరా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము భక్తిలో ఎదిగేటప్పుడు కొన్ని ఆఫర్స్ వస్తూ ఉంటాయి. నేను ఇలా వెళ్ళడం భక్తులకు తగునా? నేను ఇలా వెళ్ళడం ఇది దేవుడి చిత్తమేనా? ఇది భక్తిపరులు చేసే కార్యమా, భక్తిహీనులు చేసే కార్యమా అన్నటువంటి ఆలోచన మనకు ఉండాలి కదండి. కేయపాల్ మనకందరికీ తెలుసు. ఆ కేయపాల్ని దేవుడు ఎంత స్థితికి ఎక్కించాడు కూడా మనకు తెలుసు. అతని కోసము 30-40 దేశాల ప్రధానమంత్రులే గంటల తరబడి వెయిట్ చేసేవాళ్ళు అతని ద్వారా ప్రార్థన చేయించుకోవడానికి కోసం. ఇతడు గర్వం అనే గుర్రం మీద విరవేగిపోయి దేవుని పాంప్లెట్లు ఎలా చేశాడు తెలుసా? అతడు ప్రజల్లోకి వస్తే పబ్లిసిటీ ఎక్కువైపోయి ట్రాఫిక్ జామ్ అయిపోతుందని ఈ పాంప్లెట్లను హెలికాప్టర్లో ప్రజలకి విసిరి పడేసేవాడు దేవుని వాక్యాన్ని. చివరికి ఏమైపోయాడు? ఇప్పుడు పెద్ద కమిడియన్ అయిపోయాడు. భక్తిపరుడు భక్తిలోనే ఉంటే దేవుడు బలపరుస్తాడు, కానీ
భక్తిలో నుంచి భక్తిహీనులుగా మారితే ఇలా కామెడీ పీసులు అయిపోతారు. కాబట్టి ప్రియమైన వరల దేవుడు ఎవరిని కాపాడుతాడంటే తన భక్తులని కాపాడుతాడు. దావీదు కీర్తిని దేవుడు ఎంతగా హెచ్చించాడో మనకు తెలుసు. మొర్దెకై కీర్తిని ఆ దేశమంతటగా వ్యాపించేటట్లుగా దేవుడు ఎలా చేశాడో మనకు తెలుసు. యేసుక్రీస్తు వారి కీర్తి ఈ ప్రపంచమంతా తెలుసుకునేటట్లుగా తండ్రి అయినటువంటి దేవుడు ఎలా చేశాడో మనకు తెలుసు. భక్తి పరులు అప్పుడప్పుడు ఫేమస్ అవుతూ ఉంటారు. ఫేమస్ అయిన తర్వాత కూడా అదే భక్తిలో మనం కొనసాగాలి. కానీ భక్తి పరులైనటువంటి మనము భక్తిహీనులుగా మారకూడదు. ఏమండి, ఎన్నెన్నో మంచి మంచి పాటలు ట్రెండ్ కాలేదంటారా? వాళ్ళందరూ వెళ్ళిపోయారా ప్రోగ్రాంలో పట్టుకొని? కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యెహోవా తన భక్తుల ప్రాణమును కాపాడుతాడు. భక్తులు ఎవరు? ఎలీషా లాంటి భక్తి, కొర్నేలు లాంటి భక్తి, సుమయోను లాంటి భక్తి మనం కలిగి ఉంటే దేవుడు మనల్ని కూడా కాపాడుతాడు. ఇటువంటి భక్తిని దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. రెండో మాట చదువుదా. రెండో మాట కీర్తన గ్రంథము 145వ అధ్యాయము 20వ వాక్యం. 145వ అధ్యాయము 20వ వాక్యం. యెహోవా తన్ను ప్రేమించు వారందరినీ కాపాడును. రెండవదిగా దేవుడు ఎవరిని కాపాడుతాడంటే దేవుని ప్రేమించిన వారిని కాపాడుతాడు. ఎవరిని కాపాడుతాడమ్మా? దేవుణ్ణి ప్రేమించిన వారిని కాపాడుతాడు. యెహోవా తన్ను ప్రేమించిన వారిని కాపాడును. హల్లెలూయా. యెహోవా తన్ను ప్రేమించిన వారిని కాపాడును. మనము కాపాడబడాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. అంతకు మించిన ఆప్షన్ లేదనుకోండి. ఇంకా మనము కాపాడబడాలి అంటే దేవుని ప్రేమించాలి. పత్రికలో ఒక మాట రాయబడి ఉంటుంది, తన తల్లినైనను చెల్లినైనను భార్యనైనను కన్న తల్లినైనను తండ్రినైనను సహోదరులైనను స్నేహితులైనను ఎవరినైనాను అతడు ద్వేషించని ఎడల నా శిష్యుడు కానేరడు. చాలామంది మనుషులను ప్రేమిస్తూ ఉంటారు, చాలామంది బిడ్డల్ని ప్రేమిస్తూ ఉంటారు, చాలామంది స్నేహితుల్ని ప్రేమిస్తూ ఉంటారు, బంధువుల్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ మనము కాపాడబడాలి అంటే దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. యెహోవా తన్ను ప్రేమించు వారిని కాపాడుతాడు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని కాపాడుతాడు. కనుకనే ఒక మాట రాసి ఉంచారు దేవుడు. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 5వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, నీ దేవుణ్ణి, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 5వ వచనంలో ఒక మాట చదువుదాం. 6వ అధ్యాయము 5వ వచనం. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలలో ఒక మొట్టమొదటి ఆజ్ఞను మనం చదువుకుందాం. 6వ అధ్యాయము 5వ వచనం. నీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ శక్తితోను. ఇంక చాలు. దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో కూడా దేవుని ప్రేమించాలని ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు అంటే, దేవుని ప్రేమించిన వారిని దేవుడు కాపాడుతాడు. ప్రేమించకుండా నేను వేరొకరిని ప్రేమిస్తానంటే కుదురుతుందా? దేవుడు ఎందుకు ఆజ్ఞల్లో నీ పూర్ణ ఆత్మతోను పూర్ణ హృదయముతోను పూర్ణ శక్తితోను నీ దేవుడైన యెహోవాని ప్రేమించాలని ఎందుకు ఆజ్ఞ ఇచ్చాడు? దేవుని ప్రేమించిన వారిని దేవుడు కాపాడుతాడు. దేవుని ప్రేమించిన వారిని దేవుడు కాపాడుతాడు. మనుషుల్ని ప్రేమించిన వారిని కాదు, సినిమాలను ప్రేమించిన వాళ్ళని కాదు, రాజకీయ నాయకుల్ని ప్రేమించిన వారిని కాదు, లోకంలో జరుగుతున్న కార్యాలను ప్రేమించిన వాళ్ళని కాదు. కానీ దేవుని ఎవరైతే ప్రేమిస్తారో వారిని కాపాడుతాడు. ప్రేమైన వాళ్ళరా, దేవుడు పలు సందర్భాల్లో మనం దేవుని ప్రేమిస్తున్నామా, ఇతరుల్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నామా, మనకు మెచ్చినటువంటి వాటిని ప్రేమిస్తున్నామని అప్పుడప్పుడు కూడా పరిశోధిస్తాడు. ఇప్పుడు మనము కూడా దేవుని ప్రేమించబట్టి దేవుని సన్నిధికి వచ్చాం, అంతేనా కాదా? ఆదివారం మంచి మంచి ఆఫర్స్ వస్తూ ఉంటాయి. లేదు, నాకు ఈ ఆఫర్ కంటే కూడా నా దేవుడు ముఖ్యం, ఈ వచ్చినటువంటి ఆఫర్ కంటే కూడా నా దేవుని ప్రేమ ముఖ్యమని అనుకునే కదా మనం దేవుని మందిరానికి వచ్చింది. అలాగే వచ్చామా, లేకపోతే అందరూ పోతున్నా నేను పోతున్నాను వచ్చామా? దేవుని ప్రేమిస్తున్నాం కాబట్టి దేవుడి సన్నిధికి వచ్చాం. కానీ దేవుడు అప్పుడప్పుడు మనం దేవుని ప్రేమిస్తున్నామో లేదో అప్పుడప్పుడు కూడా పరీక్షిస్తాడు. అదే 13వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. ద్వితీయోపదేశకాండము 13:3.
సంభవించినను ఆ ప్రవక్త మాటలను కలలు కనువాని మాటలను వినకూడదు. ఏలయనగా మీరు మీ దేవుడైన యెహోవాను పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకును మీ దేవుడైన యెహోవా మీరు ప్రేమించుచున్నారో లేదో తెలుసుకొనుటకు మీ దేవుడైన యెహోవా మిమ్మును పరీక్షిస్తాడు. అప్పుడప్పుడు మన ప్రేమ 100% ఉందా, 10% ఉందా, 0% ఉందా అని అప్పుడప్పుడు పరీక్షిస్తాడు. అబ్రహామును పరీక్షించాడండి. తెలుసు కదమ్మా మీకు. అబ్రహాం ఉప్టూరులో ఉన్న అబ్రహామయ్య కాదు, బైబిల్ ఉన్నటువంటి అబ్రహామయ్య గారిని దేవుడు పరీక్షించాడు. ఎలా పరీక్షించాడు అంటే అబ్రహామయ్య గారిని దేవుడు పిలిచినట్లుగానే దేవుడు అబ్రహాం గారు వచ్చారు. ఆ దేశమందు దేవుడు ఎంతగానో అబ్రహాము గారిని ఆశీర్వదించాడు. తన జీవితంలో ఏదైనా కొదువ ఉందని చూస్తే గర్భఫలం అన్నది ఒకటి కొదువుగా ఉంది. ఆ గర్భఫలాన్ని కూడా ఇచ్చి చూద్దాం. ఎందుకంటే యెహోవాను ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొదువుగా ఉండదు. వాళ్ళు నన్ను ఆశ్రయించారు, నన్ను నమ్ముకున్నారు, నా మీద ఆధారపడి బ్రతుకుతున్నారు కాబట్టి వారి జీవితాల్లో ఏది కూడా కొదువు లేకుండా చేయాలని అబ్రహాము గారు ఆ కొదువుగా ఉన్నటువంటి గర్భఫలాన్ని ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత అబ్రహాము గారు గర్భఫలం ఇయ్యక మునుపు దేవుని ఎలా ప్రేమిస్తున్నాడో, గర్భఫలం ఇచ్చిన తర్వాత దేవుని ఎలా ప్రేమిస్తున్నాడో పరిశోధించాడు. ఎలా పరిశోధించాడంటే అబ్రహాముని గర్భఫలం ఇచ్చిన తర్వాత క్షుణ్ణంగా గమనిస్తున్నాడు. ఎంతవరకు అంటే మినిమం ఆ బాబు పెద్దవాడైనంతవరకు అబ్రహాము గారిని దేవుడు గమనిస్తున్నాడు. ఈ అబ్రహాము దగ్గరికి వెళ్ళి, ఒరే ఇస్సాకు, ఎన్ని రోజుల తర్వాత పుట్టావురా? అనేక మంది అనేక రకాల మాటలు మాట్లాడారు, నిందలు అవమానాలు చేసే మాట్లాడారు. వాళ్ళ నోళ్ళు ముగించడానికి నీవు మా కడుపున పుట్టావురా అని ఆ యోసేపును చూసుకుంటూ ఉన్నాడా? ఒరే అంత ముక్కు నాలాగానే ఉంది, అమ్మ చూడాలి, నా వైపు చూడాలి, అప్పుడప్పుడన్నా నవ్వండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ అబ్రహాం గారు ఇస్సాకు దగ్గరికి వెళ్ళి, అబ్బా అచ్చం నాలాగానే ఉండారు రైడు అని ఏమన్నా చూసుకుంటూ ఉన్నాడేమో బహుశా తెలియదు, లేకపోతే ప్రార్థన చేయడం తక్కువైందో తెలియదు, దేవునితో మాట్లాడడం తక్కువైందో తెలియదు. కానీ అబ్రహాము గారు దేవుని ఎంతగా ప్రేమిస్తున్నాడో పరిశోధిస్తున్నాడు. పరీక్షించుట కొరకై అబ్రహాము గారిని గమనించి, అబ్రహామా, ఇదిగో నీ ఒక్కగానొక కుమారుని నాకు బలి అర్పించేసాయి. ప్రేమలో పరీక్ష అది. ఏంటి ప్రభువా, ఏదో ఇచ్చావులనుకుంటే అప్పుడే చంపమని చెప్తున్నావు, ఇచ్చావులనుకుంటే అప్పుడే బలి అర్పించమని చెప్తున్నావు. ఇదేందయ్యా, నువ్వు ఇలాంటి దేవుడు అని అనుకోలే. ఇదేంది ఇది? 100 సంవత్సరాల తర్వాత ఏమో కుమారుని ఇచ్చావు, వాడిని చూసి ఇప్పుడిప్పుడే నా ముక్కులాగా ఉంది, నా కన్నులాగా ఉంది, నా చెవులాగా ఉన్నాయి, నా నోరులాగా ఉంది, అచ్చము నా కాళ్ళే అనుకొని మురిసిపోతూ ఉంటే అప్పుడే ఏంది బా ఇది, ఏంది ప్రభువా ఇది అని అనలేదండి. వెంటనే ఓకేనైనా నీ చిత్తమని నెరవేర్చబడునుగా కానీ తన కుమారుని వెంటబెట్టుకొని బలి అర్పించడానికి వెళ్ళాడండి. అయినప్పటికీ దేవుడు పరీక్షిస్తున్నాడు. వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో మళ్ళీ ఎన్నికి వస్తాడేమో, కొడుకు మీద ప్రేమ ఎక్కువై కాస్త వెళ్ళేటప్పుడు తన భార్యకి ఏమాట చెప్పాలబ్బా, ముందుగానే గయ్యాలి మొహంది, తిడుతుందేమో, సంపుతుందేమో, ఏమని అంటదేమో, అవమానకరంగా మాట్లాడుతుందేమో అని చెప్పేసి మళ్ళా ఎన్నికి వస్తాడేమోనని కూడా దేవుడు మౌనంగానే ఉన్నాడు. ఎంతవరకు దేవుడు అతన్ని పరీక్షించాడంటే ఆ బలిపీఠం మీద పెట్టి కత్తిని పైకెత్తి వధించే సమయం వరకు, చివరి గడియ వరకు దేవుడు పరీక్షించాడండి. కత్తి పైకెత్తిన వాడు కింద వేయడానికి ఎంత టైం పడుతుంది? ఆ సెకండ్లలో, ఆ టైములలో, అబ్రహామా నీ కుమారుని బలి అర్పించకూడదు, ఇదిగో ముళ్ళ పొదల్లో ఉన్నటువంటి ఆ గొర్రెపిల్లని తీసుకుని వచ్చి బలి అర్పించేసేయని చెప్పిన వెంటనే కత్తిని దించేశాడండి. ఎంతవరకు పరీక్షించాడంటే చివరి వరకు ప్రేమించాడు. తన కుమారుని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడా? కుమారుడిని ప్రేమిస్తున్నాడా, నన్ను ప్రేమిస్తున్నాడని అబ్రహాముని పరీక్షించి చూశాడు. అబ్రహాము కుమారుని కంటే కూడా దేవుణ్ణే ప్రేమించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కుమారుడి కంటే కూడా దేవుణ్ణే ప్రేమించాడు. కనుకనే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో వారిని దేవుడు కాపాడతాడు. ఎవరైతే దేవుని ప్రేమిస్తాడో
వారిని దేవుడు కాపాడతాడు. అసలు దేవుని ప్రేమించడం ఏంటి మనకు తెలుసుకోవాలి. అసలు ప్రేమ అంటే ఏంటి, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? ఒక మాట చెప్పనా, ఆ ప్రేమ ఏంటో చెప్తాను. యోహాను 2వ పత్రిక 6వ వచనం. యోహాను 2వ పత్రిక